నీ మీడియాలో ఎవరన్నా మంచి పని చేస్తే నీ నోటితోటి ఎన్నడన్నా ఇగో ఇతనరా ఈ మనిషిరా అని చెప్పినవా? ఈ సబ్బండ కులాల కోసం రాజ్యంలో ఈ ప్రజల కోసం ఒక నాయకుడు వచ్చి మాట్లాడితే ఆ నాయకుడికి తీసుకుంటావు కానీ ఎన్నడని చెప్పినవా? నీ నోటితోటి వ్యూస్ కోసం ఇంటర్వ్యూలు చేస్తావు కానీ చెప్పవు. ఇలాంటి మనిషిని నమ్మాలని ఎన్నడన్నా చెప్పినవా? ఈ మనిషి అమ్మడి నడవాలని ఎన్నడని చెప్పినవా? డాక్టర్ విశారదన్ మహారాజుని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు చేసినావు, మంచి మంచి ఆలోచనలు తీసుకున్నావు, పట్టుకున్నావు, పోతున్నావు, ఛానల్ పేదగా చేసుకున్నావు, ఎటనో అయిందో ఎంతమందిని చేసినావు, అయ్యింది అయిపోయింది. మరి ఎన్నడన్నా ఈ నాయకుని ఎమ్మటి నడవాలి, ఈ నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరం సబ్బండ కులాలం, బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం నాయకులందరూ రావాలి, ఎందుకు నడవట్లే అని అన్నవా? అనవు. నువ్వు ఎందుకు? నీకు నచ్చదు కాబట్టి. ఆయన ఇంటర్వ్యూలు కావాలి కానీ ఆయన ఇలాంటి మనిషి, ఈ మనిషి అమ్మటి నడిస్తే మనకు రాజ్యం వస్తుంది రా. ఏం చెప్పట్లే, ఏ ప్రశ్నకైనా జవాబు ఉన్నది. రాజ్యం ఎట తెచ్చుకోవాలనేది చరిత్రలు చెప్పిండు. రాజ్యం కోసం చెప్పలేని మాట లేదు. ఇలాంటి నాయకుడు మనకు దొరికిండు. అందరూ నడవాలని నీ మీడియా ద్వారా ఎన్నడన్నా నీ నోరుతోటి చెప్పినవా? చెప్పవు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. అసలు విశారదన్ మహారాజు ఈ దొంగకి ఎందుకు ఇస్తున్నాను అనుకున్నా. లంగా వాడని తెలుసు నాకు. వాడు మల్లిగాడు లంగా అంటే మల్లిగాని దోస్తేనే, ఒక కాడ తిరిగి పెరిగినోలేనా. వానికంటే పెద్ద డేంజర్ రా అని చెప్పిన నేను. అదే ఓడింది. అయినా ఊరు పట్టించుకుంటా. గుడవాడలో ఊరు పట్టించుకుంటా, ఊర్లలో ఉండేటోని పట్టించుకుంటారా? ఆయన సమాజం కూడా నిజం నమ్మదు కదా, అబద్ధాన్ని ఎత్తి చూపిస్తుంది. నేను ఇదే అడుగుతాను. తప్పైతే నన్ను కూడా అడగాలి. నేను కూడా తిరుగుతుంటా కదా, అడగాలి.